విజయదశమి నాడు ప్రజలచే పూజలు అందుకుంటున్న మన మహిమాన్వితమైన వృక్షం సెమి వృక్షం. అదేంటి జమ్మి చెట్టు. సాధారణంగా పంట పొలాల్లోని, అడవుల్లోని, అలాగే మైదానాల్లో కూడా ఆలయాల వద్ద ఇది ఎక్కువగా అయితే కనిపిస్తుంది. ఈ వృక్షం ఆయుర్వేదంలో కూడా ఆకులు, బెరడు అన్నది వినియోగించడం జరుగుతుంది. అయితే ఈ వృక్షం యొక్క విశిష్టత ఏంటి, విజయదశమి నాడు జమ్మి చెట్టుని ఎందుకు పూజించాలనే విషయం వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎవరు కూడా స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన జమ్మి చెట్టు అని పిలిచే సెమి వృక్షం ప్రస్తుతం రామాయణం, మహాభారతాల్లో మనకు కనిపిస్తుంది. రావణుని సంహరించే ముందు శ్రీరామచంద్రుడు కౌరవులపై విజయం సాధించే ముందు పాండవులు సెమి వృక్షాన్ని పూజలు చేశారు. వారికి విజయాలు అందించిన సెమి వృక్షాన్ని పూజిస్తే మనకు కూడా భవిష్యత్తులో విజయాలు చేకూరుతాయని చెప్పేసి విజయదశమి నాడు జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు. అరణ్యవాసంలో శ్రీరాముడికి ఈ సెమి వృక్షం కిందనే విశ్రాంతి తీసుకున్నాడంట. త్రేతాయుగంలో శ్రీరాముడు ఆది పరాశక్తిని జమ్మి చెట్టు ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో 9 రోజులు యుద్ధం చేసి దశమి నాడు విజయం సాధించాడని దేవి భాగవతం చెబుతుంది. అదేవిధంగా సెమి పూజ చేసేందుకు మహాభారత కథ కూడా నిదర్శనంగా నిలుస్తుంది. ద్వాపర యుగంలో పాండవులు 12 ఏళ్ళ అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు కూడా తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ద కొలువును తీరారంట. అజ్ఞాతవాసం ముగిసాక కూడా ఆయుధాలను అందమించి తీసుకున్నారు. సెమి వృక్షం అపరాజితాదేవి రూపంగా కొలుస్తారు కాబట్టి తనను వేడిన వారికి అపరాజితాదేవి సదా విజయాన్ని చేకూరుతుందని చెప్పేసి సెమి వృక్షానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. విజయదశమి నాడి ఆయుధ పూజ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా తమ విజయాలను వరించాలని విజయదశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్ద వెళ్ళి పూజలు చేయడం జరుగుతుంది. ఈ ఆచారం ఎక్కువగా తెలంగాణలో అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో అయితే ఉంది.